ఈమెయిల్ ద్వారా గీత రాస్తున్నారు. దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు దాన్ని మనం ఎప్పుడు ఆరగించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎప్పుడు అనే ప్రశ్నలో ఆంతర్యం అర్థం కాలేదు. కారణం, నివేదన చేస్తాం, చేసిన వెంటనే హారతి ఇస్తాం, తరువాత మంత్రపుష్పం ఇస్తాం, తరువాత నమస్కారం చేస్తాం, దాని తర్వాత తీర్థం తీసుకుంటాం, వెంటనే ప్రసాదం తీసుకుంటాం. ఎప్పుడు సందేహం ఏముంది? ఈరోజు ఆరగింపు చేసి రేపు ప్రసాదం తీసుకుందామా, ఎల్లుండి తీసుకుందామా? కాదు కదా. పూజా విధానంలో తీర్థప్రసాద స్వీకారం కూడా ఒక అంగమే. మనం ప్రసాదం తీసుకునే గుడిలో నుంచి లేదా ఇంట్లో నుంచి బయటికి రావాలి. అది మిశ్రీ కావచ్చు, జీడిపప్పు కావచ్చు, ఖర్జూరం కావచ్చు, పండు కావచ్చు. స్వామికి నివేదన చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పము చేసి సాష్టాంగ నమస్కారము చేసి తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని నమస్కారం చేసి బయటకు వస్తాం. కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి అనే ప్రశ్నకు ఆస్కారం లేదు. కొందరు బహుశా వారి మనస్సు ఇది అయి ఉంటుందేమో, మనం దాని సమాధానం చెప్పుకున్నాం. కొన్ని వ్రతాల్లో ఉన్నవారు, ఏకాదశి వ్రతం, ఏదో శివరాత్రి వ్రతం, ఏదో వ్రతాలు ఉన్నాయి, వైభవలక్ష్మి వ్రతం, ఇంకేదో వరలక్ష్మి వ్రతం, ఏదో వ్రతాలు. ఈ వ్రతాల్లో ఉండేవారు మేము ఉపవాసంలో ఉన్నాం, ప్రసాదం తీసుకోం, రేపు తీసుకుంటాం, ఈరోజు ఆరగింపు చేసి రేపు తీసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు. కొందరు ప్రసాదం మాకు ఇవ్వకండి, మేము వ్రతంలో ఉన్నాం అనేవాళ్ళు ఉన్నారు. అర్థం ఉందా అండి? ఆరగింపు ఎవరికి? స్వామికి కదా. అది ఎవరిది? ఆయన ప్రసాదమే కదా. నీ వ్రతం దేనికోసం? ఎవరి కోసం? నీకోసమేనా? నీకు దయ ఎవరిది కావాలి? ఆయనదేనా? ఏ భగవంతుని దయ కావాలని పూజ చేశావో ఆ పూజ చేసి అతని ప్రసాదాన్ని వద్దు అంటున్నావు. ఇది వ్రతమేనా? దయ కలుగుతుందా? అనుగ్రహం లభిస్తుందా? ప్రసాద స్వీకరణతోటే వ్రతం పూర్తయ్యేది. మనం చెప్పుకున్నాం, ఏకాదశి కానీ ఎలాంటి వ్రతమైనా కానీ భగవంతుని ప్రసాదం వద్దని తిరస్కరిస్తే రవరవాది నరకం వస్తుంది. పొరపాటున కూడా నో అనకూడదు. అయితే కొందరు దీన్ని సాకు తీసుకొని ప్రసాదం అన్న పేరుతో ఇంత మాత్రం తీసుకున్నారనుకోండి, ఇంకా ఉపవాసం ఏముంది? అతి సూక్ష్మంగా తీసుకొని నోట్లో వేసుకోండి. స్వామి అనుగ్రహం, మీ వ్రతం సఫలమవుతుంది. అందువల్ల ఆరగింపు, హారతి, తీర్థము, ప్రసాదం ఓ క్రమంలో ఉన్నాయి. క్రమంలో ఆరాధించండి, క్రమంలో తీసుకోండి, క్రమంలో ఫలితాన్ని పొందండి. మరి